పెద్ద సినిమాలు జోరుగా షూటింగులు జరుపుకున్నా ఏవి ఇంకా థియేటర్లని పలకరించలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఒక్కోటి మెల్లిగా ఆడియన్స్ ని పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో చాలా సినిమాలు వచ్చే దసరాపైనే కాన్సంట్రేట్ చేయడం గమనార్హం. మరి ఈ ఏడు వచ్చే విజయదశమి రోజున తమ విజయాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్న ఆ సినిమాలేంటో మనము చూసేద్దామా? పొంగల్కి మిస్ అయిందనుకున్న చిరు బాలయ్య మధ్య బాక్సాఫీస్ వారు ఈ ఏడు దసరాకి జరిగేలా కనిపిస్తుంది. కర్ణుడి డెత్ కి సో మెనీ రీజన్స్ అన్నట్టు విశ్వంబర రిలీజ్లకి అనేక అడ్డంకులు ఎదురుకాగా ఇప్పుడు అన్నింటినీ దాటుకుని ఈ ఏడు దసరా బరిలోకి దిగడానికి సిద్ధమైపోతుంది. వాస్తవానికి బాలయ్య అఖండ 2 సెప్టెంబర్ 25ని టార్గెట్ చేసుకున్నారు. ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రం అఖండ 2 విశ్వంబర్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాన్ని కొట్టిపారేయలేము. ఇదొక్కటే కాదు, షూటింగ్లని పూర్తి చేసుకుని రిలీజుల కోసం వేచి చూస్తున్న సినిమాలన్నీ దసరాని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ పోటీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజాసాబ్. ఏప్రిల్ రిలీజ్ అనుకున్నప్పటికీ అనుకోని కారణాలతో దసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ సినిమా కూడా దసరా రిలీజ్ నే లక్ష్యంగా పెట్టుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విజువల్ వర్క్స్ కారణంగా లేట్ అవుతుంది. మొదట ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పుడు ప్రభాస్ రాజాసాబ్ తోనే డైరెక్ట్ క్లాష్ చేసే పరిస్థితిలో ఉంది. ఇది నిజమైతే ఈ బాహుబలి జోడీ మధ్య జరిగే బాక్స్ ఆఫీస్ వార్ మంచికెక్కిస్తుంది. ఇక ఈ పోటీ చాలదన్నట్టుగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి రిషబ్ శెట్టి కూడా బరిలోకి దిగాలని కనిపిస్తున్నాడు. కాంతారా చాప్టర్ 1 కూడా అఫీషియల్ గా దసరా రిలీజ్ లాక్ చేసేయగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ పోస్టర్స్ బట్టి ఆడియన్స్ లో మంచి హైప్ క్రియేట్ అయింది. మొత్తంగా చూస్తే దసరా 2025 బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు పండుగ కాదు. అన్నీ అనుకున్నట్లే జరిగితే పెద్దగా గ్యాప్ లేకుండా ప్రభాస్, అనుష్క, చిరంజీవి, రిషబ్ శెట్టి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి పోటీకి రావడం ఇప్పుడు ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి దసరా బరిలోకి దిగబోతున్న ఈ సినిమాలో ఏది విజయడంగా మోగిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.